హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఐయుఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఫాలికల్ డెవలప్మెంట్కి మందులు పెట్టి అది రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇచ్చిన 36 to 40 hours అంటే అరౌండ్ ఓవ్యులేషన్ టైంకి హస్బెండ్ సెమెన్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ప్రాసెసింగ్ చేసి వాటి యొక్క కదలికలు ఇంప్రూవ్ చేసి బెస్ట్ శాంపుల్ని గర్భసంచి లోపల రిలీజ్ చేస్తాం. దీంట్లో ఫర్టిలైజేషన్ కానీ ఇంప్లాంటేషన్ కానీ దానంతటి అదే లోపల జరగాలి. సో ఈ ప్రాసెస్ని ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాము. సో ఎవరెవరికి ఐయుఐ చేస్తాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎటువంటి కాజ్ తెలియకుండా అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్గానే ఉంటూ న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐ చేయొచ్చు. సెకండ్ వచ్చి మైల్డ్ టు మోడరేట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే మైల్డ్ టు మోడరేట్గా కౌంట్ కానీ కదలికలు కానీ తగ్గినప్పుడు ఐయుఐ చేయొచ్చు. ఇంకొకటి డోనార్ శాంపుల్ వాడాల్సి వచ్చినప్పుడు అంటే కౌంట్ బాగా తగ్గిపోయి ఐవీఎఫ్కి అఫోర్డ్ చేసుకోలేక డోనార్ శాంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఐయుఐ పద్ధతి ద్వారానే ట్రీట్ చేస్తాము. సో ఫీమేల్స్లో వచ్చేటప్పటికి సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే సర్వైకల్ మ్యూకస్ ఫ్యాక్టర్స్ గర్భసంచి ద్వారాన్ని సర్విక్స్ అని అంటాము. సో సర్వైకల్ మ్యూకస్ ఫ్యాక్టర్స్ కానీ అదర్ సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఐయుఐ చేయొచ్చు. ఇంకొకటి వెజైనిస్మస్ అంటే కొంతమందికి బాగా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఇంటర్కోర్స్ అలౌ చేయలేకపోవచ్చు. దాంట్లో కూడా ఐయుఐ హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్లో కూడా ఐయుఐ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడున్న డిఫరెంట్ వర్క్స్ ఆర్ మన బిజీ స్కెడ్యూల్స్ వల్ల అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇంటర్కోర్స్ పాసిబుల్ కాని వాళ్ళు కూడా ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వే వీ కెన్ డూ ఐయుఐ. అండ్ సో ఈ ఐయుఐ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? యూజువల్గా ఫ్రీక్వెంట్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐయుఐ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అని. యూజువల్గా ఫస్ట్ 3 అటెంప్ట్స్లో మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ 3 అటెంప్ట్స్లో కనుక రాలేకపోతే ఇంకొక 3 అటెంప్ట్స్ అంటే అప్ టు 6 cycles ట్రై చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ యూజువల్గా పేషెంట్స్ అడిగేది ఏంటంటే ఈజ్ ఐయుఐ పెయిన్ఫుల్? దీనికి ఏమైనా అనస్థీషియా అవసరమా? ఐయుఐ అస్సలు పెయిన్ఫుల్ కాదండి. దీనికి అనస్థీషియా కూడా అవసరం లేదు. అండ్ ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఐయుఐలో ఎగ్ డెవలప్మెంట్ అండ్ రిలీజ్ అవ్వడానికి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఓన్లీ బెటర్ క్వాలిటీ సెమెన్ శాంపుల్ని యూట్రస్ లోపల వదిలేస్తాం. సో దీంట్లో ఫర్టిలైజేషన్ ఇంప్లాంటేషన్ మన బాడీలోనే జరగాలి. వెరాజ్ ఇన్ ఐవీఎఫ్ ఎగ్స్ కూడా మనం కలెక్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్స్ కలెక్ట్ చేసి రెండింటిని కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి డైరెక్ట్గా ఎంబ్రియోని యూట్రస్ లోపల రిలీజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్.